కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. బీజేపీ దుర్మార్గాలకు ఇది పరాకాష్ట అని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని చెప్పారు. రాజకీయ దురుద్దేశంతోనే కవితపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. కేసులు అణచివేతలు కేసీఆర్లు ఏం చేయలేవని, బీజేపీ అసలు రూపాన్ని బయట పెడతామని స్పష్టం చేశారు. దుర్మార్గాలకి పరాకాష్ట మా శాసనమండలి సభ్యురాలు కవితకి ఈడీ నోటీసులు ఇవ్వడం అనేది భారతదేశంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ కూడా దుర్వినియోగం చేస్తూ ఒక అణచివేత దూరంతో ఈ దేశంలో ప్రతిపక్షాలని భయపెట్టాలని చూస్తూ ఉంది బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని. నరేంద్ర మోడీ గారి దుర్మార్గాలకి రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి. నేను చెప్తున్నట్టుగా దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసి ఎక్కడో ఏదో తప్పు జరిగితే పెట్టబడిన కేసు కాదు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో ఒక బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణలను తీసుకొని దాని ఆధారంగా ఒక కథల్ని ఆ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, ఆ పార్టీని ఇబ్బంది పెట్టాలని, అంతకన్నా ఎక్కువగా దేశంలో బీజేపీ బండారాన్ని మోడీ దురాగతాన్ని బయటపెడుతున్న కేసీఆర్ గారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగా మోడీ ప్రభుత్వం ఇటువంటి పని చేస్తూ ఉందన్న విషయం మాకు తెలుసు. ఈ కేసులు ఇవి మమ్మల్ని ఏమీ చేయలేవు.